అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున శుభము. నేడు 2024 సంవత్సరము ఏప్రిల్ మాసము 21వ తారీఖు ఆదివారం నాటి ధ్యానంతో దేవుడైన యెహోవాను ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనమందు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మీరు దేవుని యొక్క ప్రేమను పొందుకొనుటతో పాటు ఆగిపోకుడి. ప్రభువును ప్రేమించి ఆయనను గణపరచుడి. ఆయనను ఉత్సాహముగా స్తుతించి ఆనందించుడి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. క్రైస్తవ మార్గమే ప్రేమగల మార్గమై ఉన్నది. ప్రభు యొక్క ప్రేమను రుచి చూచేటువంటి మార్గముగా మాత్రము ఉండిపోక ఆ ప్రేమను బయలుపరచుచూనే ఉండేటువంటి ఒక మార్గముగా అది ఉంటూ వస్తున్నది. క్రీస్తులో నుండి ప్రేమను పుచ్చుకొని లోకమునకు ఆ ప్రేమను బయలుపరచుటకు నేనును మీరును పిలువబడి ఉన్నాము. నేడు మనుషులు తమకు తామే ప్రేమను వ్యక్తపరచుకొనుచు వచ్చుచున్నారు. తమ శరీరమును ప్రేమించి కడుపునకు రకరకములైన ఆహారపు వస్తువులను తినుచున్నారు. మరి కొంతమంది తమ యొక్క కుటుంబ సభ్యులపై మాత్రమే ప్రేమను కలిగి ఉన్నారు. అయితే మనము మన యొక్క మొదటి ప్రేమను, పూర్తి ప్రేమను ప్రభువునికే చెల్లించదుముగాక. ఆయన మనలను రూపించినవాడు, జీవమును ప్రసాదించినవాడు, వెదకి వచ్చి ఆయనకు బిడ్డలుగా హక్కున చేర్చుకున్నవాడు, మన కొరకు చివరి బొట్టు రక్తమును కూడాను కార్చి ఇచ్చినవాడు, ఆయనను ప్రేమింపక ఉండుట ఎలాగూ? బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. కొందరు ప్రేమయే దేవుడు అని చెప్పుట తప్పై ఉన్నది. ప్రేమ అనుట దేవుని యొక్క గుణాతిశయమై ఉన్నది. ప్రేమ అనున్నది దేవుని వద్ద నుండి మీ తట్టునకు వచ్చుచున్నది. దేవుడు ప్రేమ గలవాడు. ప్రేమ చేతనే సమస్తమును సృష్టించెను. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, కొండలు, గుట్టలు, గాలి సమస్తమును ప్రేమ యొక్క సృష్టి అయి ఉన్నది. ఏ క్రైస్తవుని వద్ద అయితే దేవుని యొక్క ప్రేమ లేకుండా ఉండునో అతడు క్రైస్తవుడిగా ఉండనే లేడు. అందుచేతనే అపోస్తలుడైన పౌలు ప్రేమకు అంటూ ప్రత్యేకముగా 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయమును రాశాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమలేని వాడనైతే మ్రోగెడు కంచువలెను గనగనలాడు తాళము వలనై ఉందును అని పౌలు ఆ అధ్యాయమును ప్రారంభించుచున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనము. కొందరికి ప్రభు యొక్క ఆత్మ వరములను, శక్తులను ఇచ్చి అద్భుతములు చేయనట్లు చేయగా ప్రేమ లేకుండా మనసునందు అతిశయముతో గర్వించుచున్నారు. ఇతరులను గౌరవించుటకు తప్పిపోవుచున్నారు. ప్రేమ లేకుండా చేయుచున్న క్రియల ద్వారా ప్రయోజనము ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, మీ యొక్క కుటుంబం నందును, సంఘమునందును, పరిచర్యనందును దేవుని యొక్క ప్రేమయే మిమ్మలను పురిగొలిపి రేపునుగాక. దేవుని ప్రేమ లేని క్రైస్తత్వమే కాదు. నేటి ధ్యానమునకై మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమై ఉన్నది. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ సమూయేలు గ్రంథము 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రము లూకా సువార్త 16వ అధ్యాయం. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.